భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఉత్తరాంధ్రను ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ముందంజలో నిలిపే కీలక ప్రాజెక్టుగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తుంది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చంద్రబాబు నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా దేశీయ, అంతర్జాతీయ అనుసంధానం మరింత బలోపేతమవుతుంది అని, దీనివల్ల పరిశ్రమలు, ఐటీ రంగాలు, పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని వివరించారు. ఉత్తరాంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, స్థానిక వ్యాపారాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ